ఏంట్రా 4 రోజుల నుంచి కాలేజీకి రావట్లేదు, ఏం రోగం వచ్చింది? ఎందుకు సార్ అలా కొడుతున్నారు? కొంచెం ప్రేమగా ఆడుకోవచ్చుగా. ఏంటి బేబీ 4 రోజుల నుంచి కాలేజీకి రావట్లేదు, ఏం రోగం వచ్చింది? ఏమండి, కోమా నుంచి బయటికి రండి. పెద్ద పని చూడండి, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు, కోట్లలో సంపాదిస్తున్నాడు. కోమా నుంచి బయటికి రండి. మన అమ్మాయిని చూడండి, డైరెక్ట్ గా హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ తో పెళ్లి ఫిక్స్ అయిందండి. కోమా నుంచి బయటికి రండి. మన చిన్న కొడుకుని చూడండి, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాడండి. కోమా నుంచి బయటికి రండి. మిమ్మల్ని చూడడానికి మన చుట్టాల అబ్బాయి కూడా వచ్చాడండి. వాడి ఎగ్జామ్ రిజల్ట్స్ మొన్నే వచ్చాయండి. ఇది మరీ బాగుంది. నీ పిల్లని కూడా అంత పట్టించుకోగరా? నా రిజల్ట్స్ వస్తే ఎందుకురా నీకు అంత ఇంట్రెస్ట్? అరే మామ, అమ్మాయిని చూడరా, కత్తిలా ఉంది. నోర్మీరా, ఎప్పుడు చూసినా అమ్మాయిలు అమ్మాయిలు అని. అమ్మాయిల మీద పెట్టిన ఫోకస్ లో సగం చదువు మీద పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో సక్సెస్ఫుల్ అయ్యేవాడివి. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఓ సొంగ కార్చడం. అరే మామ, యాప్ బర్త్డే రా. థ్యాంక్ యూ మామా. హాయ్, మై నేమ్ ఇస్ ఆసిఫ్. హాయ్, మై నేమ్ ఇస్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. అరే కాపాడరా, పడిపోయేలా ఉన్నాను. అరే మామ, చెయ్యిరా, కాపాడతా. పట్టుకోరా. పింకీ బేబీ, ఇదే ద గ్రేట్ లవ్ మౌంటైన్స్. ఇక్కడ ఎవరి పేరైనా గట్టిగా అరిచావనుకో, రిటర్న్ లో వాళ్ళ లవర్ పేరు వినిపించింది తెలుసా? నేను ఇవన్నీ నమ్మను కామేష్ బేబీ, పద తుప్పల్లోకి వెళ్దాం. కావాలంటే చూడు, నా పేరు వస్తా, నీ పేరు వినిపించింది. కామేష్. చెప్పానా? ఇప్పుడు నా పేరు వస్తా, నీ పేరు వినిపించింది. రవి, శ్రీకాంత్, రమేష్, మదన్గుట్టు మస్తాన్, రాకేష్, సురేష్, శ్రీనివాస్, నాని, వెంకటేష్, శైలేష్, డేవిడ్, పీటర్, సాయి, జావేద్, అఖిల్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, యుశేఖర్ కొడంగల్. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావే? 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు, అసలు నా పేరు రాలేదేంటి? ఇంకో 2 రోజులు వెయిట్ చేసి నీ పేరు వచ్చిందేమో చూద్దాం కామేష్ బేబీ. ప్రదీప్, గోపి, అతుల్. ఇంకెన్ని రోజులు ఇంట్లో ఖాళీగా ఉంటారు? గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ హౌస్ అండ్ చేజ్ యువర్ డ్రీమ్స్. yes, ఇంకిప్పుడు నుంచి నా డ్రీమ్ ని చేస్ చేయడం మొదలు పెడతా. అరే మామ, ఎగ్జామ్ ఎలా రాసావురా? ఏం ఎగ్జామ్ రా బాబు, నా రోల్ నంబర్ ఫస్ట్ బెంచ్ లో పడింది. అదే లాస్ట్ బెంచ్ లో పడి ఉంటే డైరెక్ట్ గా స్టేట్ ర్యాంకే. అబ్బా, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇదా? నేను వేరే ఆన్సర్ రాసా. అవి నేను వాళ్ళ ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసాను తెలుసా? ఇంత అడిగితే ఇంత రాసా. నీకు తెలుసు కదా కొంచెం ఎక్స్ట్రా ఎక్కువని. అరే, నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదురా, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతా. అరే V = IR, హుక్స్ లానేగా? కాదురా, ఓమ్స్ లా. అరే, నేను శ్రీలీలా అని రాశాను రా. నమస్కారం ప్రిన్సిపల్ గారు, అర్జెంట్ గా రమ్మన్నారు. రెడీ కూర్చోండి. మొన్న జరిగిన ఎగ్జామ్ లో 2వ ప్రపంచ యుద్ధం గురించి వివరించండి అంటే మీ అబ్బాయి చూడండి ఏం రాశాడో. 2వ ప్రపంచ యుద్ధం అసలు యుద్ధమే కాదు, చిన్న గొడవ అంతే. టైంకి నేను అక్కడ లేను, లేకపోతే నా సెటిల్మెంట్ చేసి పంపించేసేవాడిని. గొడవలు అన్నాక ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ప్రిన్సిపల్ సార్ ఇంగ్లీష్ మేడం కి గొడవ జరిగినప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇంగ్లీష్ మేడం చుట్టూ సారీ మేడం అని కుక్క తిరిగినట్టు తిరగలేదు, అలా అన్నమాట. సారీ సార్. అంతెందుకు, మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. మా అమ్మ ఏదో ఒకటి తీసుకురామని చెప్పింది, కానీ మా నాన్న నా దగ్గర డబ్బులు లేవంటాడు. వీడు చెప్పింది నిజమే సార్, నా దగ్గర డబ్బులు లేవు. అవునా?
ఏమో వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురామంటావా చెప్పు. A few moments later. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నన్ను వదలవని మాటివ్వా. పంచభూతాల సాక్షిగా మాటిస్తున్నాను పింకీ, నా ప్రాణం పోయినా సరే మాట తప్పను, నిన్ను వదలను. రేయ్ మర్యాద మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇవ్వండి, లేకపోతే కాల్ చేస్తా. రే ఒక్కసారి ప్రేమగా నాన్న అని పిలవరా. అమ్మ అమ్మ కదరా నాన్న. అమ్మ ఏహే నాన్న. అమ్మ చీ నీ అమ్మ. నీ అమ్మ ఎవర్రా అది నేర్పించింది? నాన్న. ఇద్దరికి ఇంకా సెట్ కాదు. లెట్స్ బ్రేకప్. ఏమైనా తప్పంతా నాదేలే, చూపించా కలలే నీకిచ్చా దిగులే. మనసా మన్నించమంటూ అడగనులే, తెలిసి ఇంకొకసారి జరగదులే. హలో, నువ్వు పెద్ద హీరోలో వెళ్ళిపోయి ఓ సాడ్ సాంగ్స్ పాడక్కర్లేదు. నాకు ఒక రిచ్ కిడ్ దొరికాడు, ఆడితో నేను హ్యాపీగా సెటిల్ అయిపోతా. ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. ఉన్నప్పుడు పెద్ద పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఓ ఫీల్ అయిపోతాడు బొక్కగాడు. గుండె ఆగిపోయినట్టు